నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం నేను మౌనిక ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుకు జాతీయ నదుల అనుసంధాన విధానం కింద అనుమతులు సాంకేతిక సాయం అందించాలని కోరారు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచే ప్రయత్నాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీనివల్ల దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్కు నీటి లభ్యత తగ్గిపోతుందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలక సాగునీటి ప్రాజెక్టులు, నిధుల విడుదల మరియు అంతర్రాష్ట్ర జల వివాదాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకంగా మారిన స్టాప్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా ఎత్తివేయాలని, కుడి మరియు ఎడమ కాలువల సామర్థ్యం పెంపునకు అయిన వ్యయాన్ని రీయింబర్స్ చేయాలని కోరారు. పోలవరం ఫేజ్ 2 కింద భూసేకరణ, పునరావాసం మరియు రక్షణ కట్టల నిర్మాణం కోసం అదనంగా 32,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మరికొన్ని కీలక అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తూ గోదావరి వరద జలాలను కరువు ప్రాంతాలకు తరలించే పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు జాతీయ నదుల అనుసంధానం విధానం కింద అనుమతులు, సాంకేతిక సాయం అందించాలని కోరారు. అలాగే ఏపీ, ఒడిశా మధ్య ఉన్న వంశధార వివాద పరిష్కారానికి ట్రిబ్యునల్ నివేదికను గెజిట్లో ప్రచురించి నేరడి బ్యారేజ్ నిర్మాణానికి సహకరించాలని, ఏపీ, తెలంగాణ మధ్య గోదావరి జలాల పంపకంపై కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఇక కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచే ప్రయత్నాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీనివల్ల దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్కు నీటి లభ్యత తగ్గిపోతుందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజలపై పన్నుల భారం వేయకుండా విజయవాడ నగర సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ను రూపొందించామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. గడిచిన 5 ఏళ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాల వల్ల విజయవాడకు 10 అవార్డులు లభించాయని ఆమె వివరించారు. స్వచ్ఛ సర్వేక్షణలో వరుస ర్యాంకింగ్తో పాటు నగర అభివృద్ధికి సంబంధించి 7 స్టార్ రేటింగ్ను సాధించామని ఆమె వివరించారు. నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం ప్రశాంతంగా ప్రారంభమైంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 125.52 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ను సమర్పించారు. 1,968.3 కోట్ల రూపాయల ఆదాయం, 2,093.65 కోట్ల రూపాయల వ్యయాన్ని చూపుతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడ్జెట్లోని ప్రధాన అంశాలను సోదాహరణంగా వివరించారు. ప్రజలపై ఎలాంటి పన్నుల భారం లేకుండా బడ్జెట్ రూపొందించామని తెలియజేశారు. నగరపాలక సంస్థ పరిధిలో ఆదాయ వ్యయాల వివరాలను పద్దుల వారీగా వివరించారు. పరిధిలో పూర్తి చేసిన అభివృద్ధి పనులు, పురోగతిలో ఉన్న పనుల గురించి సమగ్రంగా వివరించారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ఇంటి పనులు తెలియజేశారు. రిజర్వాయర్ల నిర్మాణం, డ్రైనేజీ పంపింగ్ స్టేషన్లు, అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన పనులను వివరించారు. ప్రజారోగ్య పరిరక్షణ, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. కాగా ప్రజలపై పన్నుల భారం మోపే విధంగా బడ్జెట్ ఉందంటూ సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు ప్రదర్శించిన నమూనా ఆకట్టుకుంది. విజయవాడ నగరపాలక సంస్థ స్థాయి సంఘం చైర్మన్ అధికారులు రూపొందించిన 2025-26 సంవత్సరాలకు రివైజ్ బడ్జెట్ మరియు 26-27 సంవత్సరాలకు పూర్తిస్థాయి బడ్జెట్ను విజయవంతంగా ప్రజలపై ఎటువంటి పన్నుల భారం పడకుండా కులంకుషంగా అన్ని వర్గాల వారితో సంప్రదింపులు జరిగి ప్రవేశపెట్టడం జరిగిందని తెలియపరచుకుంటున్నారు. విజయవాడ నగర సమగ్ర అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని, నిధుల లభ్యతను బట్టి అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని స్థాయి సంఘం వారి తీర్మానం నెంబర్ 1/281 తేదీ 23/1/2026 నందు స్థాయి సంఘం వారి ఆమోదం పొంది ఈ రోజు అనగా 10/2/2026 కౌన్సిల్ సమావేశం నందు తీసుకురావడం జరిగిందని తెలియపరచుకుంటున్నాను. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అడ్మిషన్ డిపార్ట్మెంట్ జీవో ఎంఎస్ నెంబర్ 640 ఎంఏ తేదీ 16/7/1968 సంవత్సరం అనుసరించి బడ్జెట్ అంచనాలు 2026-27 సంవత్సరాలకు మరియు సవరించిన బడ్జెట్ అంచనాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంకు అనగా 2025-26 మరియు 2024-25 సంవత్సరాలకు ఇతర ఆదాయ వ్యయాలు, రెవెన్యూ ఆదాయ. తిరువనంతపురం కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయంపై బీజేపీ రాష్ట్ర నాయకులు మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు రైలులో ఢిల్లీకి పయనమైన కేరళ విజేతలకు ఏపీ బీజేపీ నేతలు విజయవాడ రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికారు.
శబరిమల పవిత్రత రక్షణ కోసం అక్రమాలపై బీజేపీ చేసిన పోరాటమే ఈ విజయానికి నాంది అని మాధవ్ పేర్కొన్నారు. తిరువనంతపురం కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయంపై బీజేపీ రాష్ట్ర నాయకులు మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. కేరళలోని మార్క్సిస్ట్ కంచుకోటలో 70 ఏళ్ల పోరాటం తర్వాత 56 మంది కార్పొరేటర్లతో తొలిసారి సొంతంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం విశేషమని వారు పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు రైల్లో ఢిల్లీకి పయనమైన కేరళ విజేతలకు ఏపీ బీజేపీ నేతలు రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 సార్లు హత్య ప్రయత్నాలను ఎదుర్కొని మేయర్గా గెలిచిన వివి రాజేష్, దాడులను తట్టుకుని నిలిచిన డిప్యూటీ మేయర్ ఆశా వంటి వారి పోరాట పటిమను కొనియాడారు. శబరిమల పవిత్రత రక్షణ కోసం అక్రమాలపై బీజేపీ చేసిన పోరాటమే విజయానికి నాంది అని, వందలాది మంది కార్యకర్తల బలిదానాల పునాదులపైనే తిరువనంతపురంలో కాషాయ జెండా ఎగిరిందని వారు స్పష్టం చేశారు. కేరళ కార్యకర్తల స్ఫూర్తి దేశవ్యాప్త బీజేపీ శ్రేణులకు ఆదర్శమని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. రాజధాని అయిన తిరువనంతపురంలో మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని మొదటిసారి భారతీయ జనతా పార్టీ తనంతట తానుగా చేజెక్కించుకోవటం ఏదైతే ఉందో నిజంగానే ఒక చారిత్రాత్మక ఘటన. కేరళలో అనేక రకాల పోరాటాలు భారతీయ జనతా పార్టీ జాతీయవాద శక్తులు గత 70 సంవత్సరాలు బట్టి అక్కడ చేస్తున్నారు. 70 సంవత్సరాల నుంచి చేసిన పోరాటానికి పెద్ద ఫలితం రాకపోయినా ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు, అది నేమం నుంచి. అలాగే మొన్న త్రిశూర్ నుంచి సురేష్ గోపి గారు ఎంపీగా గెలవటం జరిగింది. ఈ రెండే అక్కడ విజయాలు. అయినా కూడా నిరంతరంగా 16% పైగా ఓటు బ్యాంకు సాధిస్తూ ప్రతి కార్యకర్త మార్క్సిస్ట్ యొక్క హింసాకాండకి తట్టుకొని సుమారు 100 మంది పైగా లైఫ్ ఇంప్రిజన్మెంట్, అలాగే సుమారు 76 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అసువును బాసిన నేల. ఎవరైతే పెన్నియార్ విజయన్ కానీ మిగతా అందరూ కూడా ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళంతటా వాళ్లే నరమేధం చేసిన స్థానం. ఆ విధంగా మార్క్సిస్ట్ ముష్కరులను ఎదుర్కొంటూ అక్కడ భారతీయ జనతా పార్టీలో పనిచేయటం అత్యంత కష్టమైన పని. అయినా కూడా ఎవరైతే కార్యకర్తలు ఇవాళ 56 కార్పొరేటర్స్గా గెలిచి తిరువనంతపురం నుంచి వచ్చారో వాళ్ళు గొప్ప వీరులుగా భారతీయ జనతా పార్టీ వాళ్ళని కొనియాడుతుంది. విజయవాడలోని గుణదల లూర్దు మాత 102వ మహోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. బిషప్ జోసెఫ్ రాజారావు నేతృత్వంలో మాత స్వరూపాన్ని ఊరేగించి దివ్య పూజ బలి సమర్పించారు. ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలిరావడంతో గుణదల కొండ ప్రాంతం ఆధ్యాత్మిక కోలాహలంతో నిండిపోయింది. విజయవాడలోని గుణదల లూర్దు మాత 102వ మహోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నెల్లూరు కథోలిక పీఠం సహవారస బిషప్ పిల్లి ఆంథోనీదాస్, విజయవాడ కథోలిక పీఠాధిపతులు తెలగతోటి జోసెఫ్ రాజారావు మరియు ఇతర గురువులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు కథోలిక పీఠం సహవారస బిషప్ పిల్లి ఆంథోనీదాస్ మాట్లాడుతూ మరియ మాతను సమైక్యమాతగా అభివర్ణించారు. నేటి సమాజంలో నెలకొన్న అస్థిరత, కుటుంబాల్లో లోపించిన ఐక్యత పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ సృష్టికర్త అయిన దేవుని ద్వారానే శాంతి సాధ్యమని సందేశమిచ్చారు. బిషప్ జోసెఫ్ రాజారావు నేతృత్వంలో మాత స్వరూపాన్ని ఊరేగించి దివ్య పూజా బలి సమర్పించారు. ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలిరావడంతో గుణదల కొండ ప్రాంతం ఆధ్యాత్మిక కోలాహలంతో నిండిపోయింది. ప్రార్థన సహాయం శ్లాఘించదగినవి అని ఆమె గొప్ప మనస్సును మనందరికీ మరలా ఒకసారి గుర్తు చేసి మన కోసం ప్రార్థించి దేవుని ఆశీస్సులు మనపై కురిపించిన నెల్లూరు మేత్రాసన సహా వారస పీఠాధిపతులు మహాపూజ్య పిల్లి అంతోన్ దాస్ గారికి, మన ప్రియ పీఠాధిపతులు మహాపూజ్య తెలగతోటి జోసెఫ్ రాజారావు గారి తరఫున ఉత్సవ కమిటీ, గురువులు మరియు విశ్వాసులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11న ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ నిర్ణయించింది. ఇప్పటి వరకు వరుసగా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్న వైసీపీ ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఒకరోజు ఖచ్చితంగా హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11వ తేదీ నుండి నిర్వహించాలని గత కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. గడిచిన 6 నెలలుగా ఎప్పుడూ వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజులు వైసీపీకి హెచ్చరిక జారీ చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకునే అంశంపై ఎథిక్స్ కమిటీ పరిశీలిస్తోందని, కాబట్టి వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. ఎమ్మెల్యేలు 60 రోజులు వరుసగా గైర్హాజరైతే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు.
60 రోజుల్లో ఒకసారి అసెంబ్లీకి హాజరైనా సరిపోతుంది అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హింట్ కూడా ఇచ్చేశారు. దీంతో వైసీపీ సభ్యులు ఒకరోజు హాజరై అనర్హత వేటు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. పేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ సహాయం నిరంతరంగా అందుతోందని తెలిపారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోట్ల రూపాయల సహాయాన్ని ప్రజలకు అందించానని, ప్రస్తుతం మళ్లీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 3 కోట్లకు పైగా నిధులను మంజూరు చేయగలిగించానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విజయవాడ సింగ్నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు లబ్ధిదారులకు అందజేశారు. 23వ డివిజన్కు చెందిన మేఘనాథ్కు 2,45,000, 59వ డివిజన్కు చెందిన కటికల అనిత కుమారికి 43,000, విజయశ్రీకి 46,000 చొప్పున మొత్తం 3,34,000 విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంలా మారిందని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ సహాయం నిరంతరంగా అందుతోందని తెలిపారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోట్ల రూపాయల సహాయాన్ని ప్రజలకు అందించానని, ప్రస్తుతం మళ్లీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేయగలిగామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అర్జీలను వేగంగా పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. పదవిని ఒక బాధ్యతగా భావిస్తున్నానని, ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని బోండా ఉమా హామీ ఇచ్చారు. నా పేరు కటికల అనిత కుమారి. నాకు కొంచెం కడుపులో ప్రాబ్లం అయితే ఆపరేషన్ చేశారు. నాకు 90,000 ఖర్చు అయింది. నేను బోండా ఉమా గారి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తే నాకు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టారు. నాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 43,000 లబ్ధి పొందాను. అందుకు బోండా ఉమా గారికి, చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు. నా పేరు పణితి విజయశ్రీ అండి. నేను నా లివర్ ప్రాబ్లం ద్వారా రిలీఫ్ ఫండ్ కోసమని ఇక్కడ బోండా ఉమా గారి దగ్గరికి హెల్ప్ కోసం వచ్చాము. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 46,000 నేను బోండా ఉమా గారితో లబ్ధి పొందాను. అందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సీఎం గారికి కూడా కృతజ్ఞతలు ఈరోజు మా డివిజన్లో ఇద్దరికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాము. ఒకరికి లివర్ ప్రాబ్లం, ఒకరికేమో కడుపులో ప్రాబ్లం ఉంటే ఇద్దరికి కలిపి ₹1,00,000 వరకు ఎమ్మెల్యే బోండా ఉమా గారికి రిక్వెస్ట్ చేసి అన్న వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి ₹1,00,000 ఇప్పించారు ఇద్దరికి కలిపి. దీని నిమిత్తం వాళ్ళిద్దరూ బోండా ఉమా గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మేము కూడా మా డివిజన్లో ప్రజల్ని బోండా ఉమా గారు సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా ఇప్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రులతో సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబును క్రికెట్ దిగ్గజం భారత రత్న సచిన్ టెండూల్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ విమానాశ్రయంలో వీరిద్దరి మధ్య ఈ భేటీ జరిగింది. వివరాల్లోకి వెళితే రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్ట్లోని లాంజ్లో ఎంపీలతో కలిసి ఆయన కొద్దిసేపు సమావేశమయ్యారు. అదే సమయంలో విమానాశ్రయంలో ఉన్న సచిన్ టెండూల్కర్, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అక్కడే ఉన్నారని తెలుసుకున్నారు. వెంటనే ఆయన వద్దకు వచ్చి మర్యాదపూర్వకంగా పలకరించారు. ఇద్దరు ప్రముఖులు కాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఇది పూర్తిగా ఊహించని మర్యాదపూర్వక భేటీ అని తెలుస్తోంది. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే తిరుమల లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేశారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని స్వయంగా సిట్ నివేదిక ఇచ్చిందని, సుప్రీంకోర్టు కూడా ఆ విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టిందని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో చంద్రబాబు మాటలను నమ్మి మెట్లు కడిగి హంగామా చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాస్తవాలు బయటకు వచ్చినందున ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కల్తీ జరిగిందని చెబుతున్న ట్యాంకర్లను తనిఖీ చేసి పంపింది కూటమి ప్రభుత్వమేనని, ఇందులో వైసీపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. గతంలో వందలాది గుడులను కూల్చిన చరిత్ర చంద్రబాబుదని, శ్రీశైలంలో శివభక్తులపై దాడులు చేయించిన ఘనత కూడా ఆయనదేనని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఏదైతే సంక్షేమ పథకాలు మేము అందచేస్తామని చెప్పని హామీలు ఇచ్చారో, ప్రమాణాలు చేశారో అవన్నీ గర పక్కన పెట్టేసి వాళ్ళ చేతగాని తనం ఏదైతే ప్రజానికానికి అర్థమవుతుందని చెప్పని భావించిన తర్వాత వాళ్ళు చేసిన తప్పులన్నీ గర బయటకు వస్తున్నాయని చెప్పని ఏ రోజైతే వాళ్ళు అనుకుంటున్నారో
ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, వాళ్ళ మిగిలిన కూటమి పార్టీ నాయకులందరూ ఒక ఆధ్వర్యంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తుంది. దాదాపుగా సంవత్సరం క్రితం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజానికం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామిని వాళ్ళ కుల దైవంగా పూజించుకునే కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ ఒక ప్రసాదంలో జంతు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని చెప్పని సాక్షాత్తుగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ పార్టీ సమావేశంలో చెప్పటం, ఇంతకన్నా నీచమైన రాజకీయం నాకు తెలిసి దేశంలో ఏ రాజకీయ నాయకుడు గారు చేయరు. విశాఖపట్నంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని మోహన్ మృతి చెందడం పట్ల తెలుగుదేశం పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ కేంద్ర కార్యాలయం కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, నేతలు బండారు వంశీకృష్ణ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తమ్మినేని మోహన్ అకాల మరణం పట్ల నేతలు సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీ ఒక చురుకైన యువ నాయకుడిని కోల్పోయిందని, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేతలు భరోసా ఇచ్చారు. లయన్స్ విజన్ కేర్ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 1,00,000 మంది విద్యార్థులకు చైల్డ్ ఐ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని గత ఆగస్టులో శ్రీకారం చుట్టి నేటికి 85,000 మందికి టెస్టులు నిర్వహించడం జరిగిందని జిల్లా విజన్ కేర్ చైర్పర్సన్ లయన్ ఎర్రంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మరికొద్ది రోజుల్లో 1,00,000 మంది విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టులు పూర్తవుతాయని పేర్కొన్నారు. వీరిలో కొంతమంది విద్యార్థులకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316D ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న సుమారు 1,00,000 మంది విద్యార్థులకు ఉచితంగా చైల్డ్ ఐ స్క్రీనింగ్ నిర్వహించినట్లు జిల్లా విజన్ కేర్ చైర్పర్సన్ లయన్ ఎర్రంశెట్టి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ స్క్రీనింగ్ లో దృష్టి లోపం గుర్తించిన 85,000 టెస్టులు నిర్వహించి 7,500 మందికి ఉచితంగా నాణ్యమైన కళ్లజోళ్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. జిల్లా గవర్నర్ లైన్ వివిపిఎస్ ఆంజనేయులు సంకల్పించిన లక్ష్యానికి అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 107 లయన్స్ క్లబ్ల సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు, హోమ్ క్లబ్ సభ్యుల ప్రోత్సాహంతో పాటు మ్యాక్స్ విజన్ కేర్, వాసన్ ఐ కేర్, అకీరా ఐ హాస్పిటల్ సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతున్నట్లు చెప్పారు. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ డాక్టర్ యార్లకట్ట జగన్మోహన్ రావు జ్ఞాపకార్థం నిర్వహించిన మెమోరియల్ చైల్డ్ ఐ స్క్రీనింగ్ కార్యక్రమం ద్వారా ఎంపికైన విద్యార్థులకు కూడా ఉచిత కళ్లజోళ్లు అందించినట్లు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నందిగామ అధ్యక్షుడు లైన్ మాలెంపాటి ప్రసాద్ 300 మందికి కళ్లజోళ్లను స్పాన్సర్ చేయడం అభినందనీయమన్నారు. చిన్న వయసులోనే దృష్టి లోపం విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని, ఈ కార్యక్రమం ద్వారా వారికి కంటి చూపు అందించి విద్యాభివృద్ధికి తోడ్పడటం లయన్స్ సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సేవలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్లు, నగరంలోని ప్రముఖమైన ఐ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మీరు చేస్తున్నారు కాబట్టి బ్రహ్మాండం చేయండి అని వాళ్ళ ఎటువంటి ఆటంకం కలిగించకుండా ప్రభుత్వ అధికారులందరూ కూడా మాకు సపోర్ట్ చేయటం, నెక్స్ట్ జిల్లా కలెక్టర్ గారు, ప్రభుత్వ యంత్రాంగం బ్రహ్మాండంగా సహా మాకు ఆశీస్సులు ఇవ్వటం, దాన్ని ముందుకెళ్ళి ఈ రోజున 1,00,000 మంది పూర్తి చేసి అండ్ 7,000 కలజోళ్ళు ఇవ్వడానికి ఈ కారణం ఏంటంటే ఇక్కడున్న వ్యక్తులే కాదు, ఇవాళ చాలామంది ఎమర్జెన్సీ మీటింగ్ వాళ్ళు రాలేకపోయారు. చాలామంది బయట ఉన్నట్టు నాకు మొత్తం 104 క్లబ్బుల యొక్క మెంబర్లు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, రీజన్ చైర్పర్సన్స్, జైన్ చైర్పర్సన్స్, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్స్ అందరూ కూడా సహకారం అందించడం జరిగింది. దానికి ముఖ్యంగా నాకు పెద్దలు, మా హోమ్ క్లబ్ పెద్దలు మిర్యాల వెంకటేశ్వరరావు ఎవ్రీ మినిట్ నా అనుకుని నడిపించడం. వయసులో శ్రీనివాసరెడ్డి గారు చిన్నవాడైనా ఒక్కరోజు పెద్దవాడైనా బాగుండేది, ఆయన కాళ్ళ దండం పెట్టేవాడు. ఎందుకంటే ఆ మాట ఎందుకంటున్నానంటే ఎవ్రీ డే ఈ యొక్క ఎలా చేయాలని చెప్పడం. ముఖ్యంగా మొదటి రోజు నేను ఈ యొక్క డిస్ట్రిక్ట్ చైర్పర్సన్గా తీసుకున్నప్పుడు మా పాస్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ లింగం శివశంకర్ గారు చెప్పారు, ప్రణాళిక
దీంట్లో చాలామంది ఐస్ క్రీమ్ చేశారు. జోనీ కుమారి గారు, చాలామంది పెద్దలు ఐస్ క్రీమ్ చేసినాక వాళ్ళు నాయకత్వం తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఒక పెద్ద ఆర్గనైజేషన్. 210 దేశాల్లో ఉన్న ఆర్గనైజేషన్లో మన 316D అనేది ఒక జిల్లా. ఇది రెవెన్యూ జిల్లా కాదు, లయన్స్ జిల్లా. మన ఉమ్మడి ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా కలిపి ఒక లయన్స్ జిల్లా అనమాట అండి 316D అని. దాంట్లో ప్రతి సంవత్సరం ఒక గవర్నర్ మారుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం నేను లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్కి 316Dకి గవర్నర్గా పనిచేస్తున్నాను. ఈ గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు 365 రోజులు ఈ యొక్క ఏదో కార్యక్రమం పెట్టుకుంటా దానికి సంబంధించి ఒక డీసీలను కూడా అరేంజ్ చేస్తూ ఉంటాం. దానికి సంబంధించి పెద్దలు మా వైఎస్ రావు గారు బ్రహ్మాండంగా ఈ సంవత్సరం చైల్డ్ ఐ స్క్రీనింగ్ చేయాలి 1,00,000 మందికి అని ఒక టార్గెట్ పెట్టుకోవటం జిల్లాలో. దానికి టార్గెట్గా అనుగుణంగా ఈయన ముందుకు రావటం, ఆ ఐ స్క్రీనింగ్ చేయటంతో పాటు ఆ స్పెట్స్ కూడా నేనే ఇస్తానని చెప్పేసి ఆయన ఉదార స్వభావంతో ఆయన తెలియజేయటం, ఆ రకంగా ఆయనకు అప్పచెప్పిన పనిని చాలా బ్రహ్మాండంగా ఇప్పటికే దగ్గర 1,00,000 ఐ స్క్రీనింగ్ చేయటం కానీ, వాళ్ళందరికీ కూడా ఈ కళ్ళజోళ్ళు ఇవ్వటం కానీ, అదంతా కూడా మా జిల్లాకి మంచి సహాయ సహకారాలు అందించిన వైఎస్ రావు గారికి అందరి ముందు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, బాపులపాడు మండలం కోడూరుపాడులో వెన్స్ట్రా ఇంపెక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఏ సీతారాంపురం గ్రామానికి చెందిన డి కానుకుమార్ అనే యువ కార్మికుడు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ క్రమంలో మృతుని తల్లి, బంధువులు న్యాయం చేయాలంటూ మృతదేహంతో కంపెనీ గేటు ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, ఏపీ రోడ్డు కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలిచారు. గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం కోడూరుపాడులో విషాదం చోటు చేసుకుంది. స్థానిక వెన్స్ట్రా ఇంపెక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఏ సీతారాంపురం గ్రామానికి చెందిన డి కానుకుమార్ అనే యువ కార్మికుడు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదకరమైన రసాయనాల తయారీపై అవగాహన లేని అమాయక కార్మికులను నియమించుకోవడం వల్లే ఇలాంటి ప్రాణ నష్టం జరుగుతోందని మృతుని బంధువులు ఆరోపించారు. గత కొన్నేళ్లుగా ఇదే కంపెనీలో పనిచేస్తూ శ్వాసకోశ వ్యాధులతో సుమారు 7 కార్మికులు మృతి చెందడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మృతుని తల్లి, బంధువులు న్యాయం చేయాలంటూ మృతదేహంతో కంపెనీ గేటు ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, ఏపీ రోడ్డు కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలిచారు. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బంధువులు ఆందోళన విరమించి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ, ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి కాలుష్య నియంత్రణ మండలి ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఫ్యాక్టరీ అనేది సున్నం తయారీ, సున్నం అమ్మకం, దాని కింద మేము లైసెన్స్ ఇచ్చామనే మాట చెప్తున్నారు. కానీ గేటు బయట ఆ ఫ్యాక్టరీ నేమ్ కానీ, లేదంటే ఆ ఫ్యాక్టరీ లైసెన్స్ కానీ, అలాంటి ఏం తయారవుతుంది అనే దాని గురించి ఏమి కూడా అసలు ఆనవాళ్ళు అనేవి లేవు. మొత్తం చూసుకోండి, మీరు అందరూ చూసుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియాలి. ఆయన ఒక రీసెంట్గా 1 సంవత్సరాల క్రితం చనిపోయారండి. కనీసం ఇక్కడ పనిచేసిన వాళ్ళు 10-15 మంది చేస్తే కనీసం 8 మంది చనిపోయారండి. ఇప్పటికీ ఇంకా 3 అదే పరిస్థితిలో తిరుగుతున్నారండి. ఈ ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అదే ప్రాబ్లంతో ఉన్నారండి. ఇదిగోండి, అలాగే ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో ఆల్రెడీ అంతకుముందు పనిచేసి 2 సంవత్సరాలు చాలా లావుగా ఉండేవాడు. 2 సంవత్సరాలు ఈ ఫ్యాక్టరీలో పనిచేశాను సార్. అలాగే రెవెన్యూ వారి దృష్టికి, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారి దృష్టికి కానీ, అలాగే ఇండస్ట్రియల్ అక్కడ కూడా తీసుకెళ్తాం. పొల్యూషన్ బోర్డు కూడా, వీళ్ళందరికీ కూడా మేము సమాయత్తం చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఈ ప్రాబ్లం తీసుకెళ్లి దీన్ని సాల్వ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.